ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి మనకు రైస్ దగ్గర నుంచి చూసినట్టయితే చపాతీ కానీ, రైస్ కానీ, ఈ మిల్లెట్స్ కానీ ఇవన్నీ కూడా కొంతవరకు కార్బోహైడ్రేట్స్‌లోకే వస్తాయి. ఈ సింపుల్ షుగర్స్ అంటే షుగర్ వేసుకోవడం గానీ, అలాగే జ్యూసెస్ లాంటివి గానీ, ఇవన్నీ కూడా షుగర్‌ని పెంచే అవకాశం ఉంటుంది. వాటిని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్‌గా మార్చాలి. అంటే హోల్ గ్రెయిన్స్, ఓట్స్ లాంటివి గానీ, లేకపోతే బ్రౌన్ రైస్ లాంటిది గానీ, వైట్ రైస్ కాకుండా, అలాగే మనం తినే ఆహారం ఏదైతుందో పాలిష్డ్ కాకుండా సెమీ పాలిష్డ్ ఆర్ అన్‌పాలిష్డ్ గ్రెయిన్స్ రూపంలో తీసుకోవడం చాలా అవసరం. సో, చపాతీ కానివ్వండి, మిల్లెట్స్ కానివ్వండి, ఇవన్నిట్లో కూడా ఎక్కువగా అంతగా కార్బోహైడ్రేట్స్ ఉండవు. మనం మితంగా తింటాం కాబట్టి బ్లడ్‌లో షుగర్ ఎక్కువగా పెరగకుండా ఉంటుంది. సో, ఈ కార్బోహైడ్రేట్స్ అని ముఖ్యంగా మన ఇండియన్ ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో మనమంతా కూడా రైస్ ఈటర్స్ కాబట్టి రైస్ క్వాంటిటీ తగ్గియడము, వైట్ రైస్ నుంచి పాలిష్డ్ రైస్ నుంచి అన్‌పాలిష్డ్ రైస్‌కి వెళ్తే చాలా మంచిది. తద్వారా బ్లడ్‌లో షుగర్ ఎక్కువగా పెరగకుండా ఉంటుంది. సో, ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి ముఖ్యంగా మనకు బ్లడ్‌లో షుగర్‌ని పెంచే అవకాశం ఉంటాయి. అలాగే ఫ్యాట్ చూసినట్టయితే మనం తినే ఆహారంలో ఫ్యాట్ ఆయిల్ రూపంలో కానివ్వండి, లేకపోతే రకరకాలుగా మన పిండి వంటల రూపంలో కానీ ఇవన్నీ ఆయిల్ కూడా మనకు ఎక్కువగా తీసుకున్నప్పుడు ఫ్యాట్ రూపంలో అది కూడా బాడీలో డిపాజిట్ అయ్యి అది కూడా ఒక్కోసారి కార్బోహైడ్రేట్‌గా మారి బ్లడ్‌లో షుగర్ పెరిగే అవకాశం ఉంటుంది. సో, అందుకే ఆహారపు అలవాట్లు అనేది చాలా అవసరం. అదేవిధంగా మనం చూసినట్టయితే ప్రోటీన్ కంటెంట్ అడెక్వేట్‌గానే తీసుకోవచ్చు. ఫిజికల్ యాక్టివిటీ, ఫిజికల్‌గా ఎవరైతే యాక్టివ్ ఉంటారో వాళ్ళ బాడీలో ఇన్సులిన్ అనేది ప్రాపర్‌గా పనిచేస్తూ ఆ ఇన్సులిన్ అనే హార్మోన్ బ్లడ్‌లో షుగర్‌ని నియంత్రణ చేస్తుంది.